ఈరోజు రిథమ్స్ గురించి మనం తెలుసుకుందాము. చాలా మంది మా బోర్డులో రిథమ్ ఎలా సెట్ చేసుకోవాలో, ఏ పాటకి ఏ రిథమ్ సెట్ చేసుకోవాలో తెలియట్లేదు చెప్పమని అడుగుతున్నారు. సో దానికోసం నేను చెప్పాలి అనుకుంటున్నాను. రిథమ్స్ వచ్చేసరికి వాటిని ఎలా చెప్పాలంటే 2/4, 3/4, 4/4, ఇంకా 6/8, 7/8 ఇలా చాలా ఉంటాయి. అయితే వాటిల్లో ఎక్కువ ఉపయోగపడేవి చెప్తాను. అసలు 2/4 అంటే ఏంటి, 4/4 అంటే ఏంటి, 3/4 అంటే ఏంటి, ఇవన్నీ కూడా చెప్తాను. 2/4 అంటే 2 beats 4 bars అన్నమాట. 2 beats అంటే కౌంట్ చేసేది, బార్ అంటే మెజర్ చేసేది. ఓకే, హక 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 అంటే ఇది కౌంట్ చేస్తున్నాం. ఎంత సమయం కౌంట్ చేస్తున్నాము? హక 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 హక. అది బార్ ఏమో 4 bars అన్నమాట. 2/4. 3/4 అంటే తాకీత 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 తాకీత. 3 beats 4 bars అన్నమాట. సో ఓకే, బీట్స్ బార్స్ గురించి లాస్ట్ లో నేను చెప్తాను. ప్రస్తుతం ఏం చెప్తున్నానంటే, యమహా బోర్డ్ లో నాది i425. ఓకే, నాది i425, i55 ఇలా తర్వాత వెర్షన్స్ ఇంకా వచ్చినాయి. సో వాటిలో కూడా ఇంచుమించుగా వస్తుంది. మీరు 2/4 సాంగ్స్ కన్నిటికి కూడా పెట్టుకోవాలంటే స్టైల్స్ ఇక్కడ ఇచ్చారు కదా, వీటిల్లో మీరు చూసుకోవచ్చు. స్టైల్ నేనైతే 36 పెడతాను 2/4 సాంగ్స్ కి. ఓకే, 36 అంటే ట్రాన్స్ పాప్ అని వచ్చింది, ట్రాన్స్ పాప్. ఓకే, సో కృపలకు చాలు కోరను, ఇలా ఫాస్ట్ సాంగ్స్ అనమాట. స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదవు, స్తుతి మహిమా ఎలా అంటే ఫాస్ట్ బీట్ అని గుర్తుపెట్టుకున్నా మీరు పర్వాలేదు. ఇది అర్థం కాకపోతే చెప్తున్నాను. ఫాస్ట్ బీట్ అనో లేకపోతే స్పీడ్ గా ఉండే పాటలకి అనో గుర్తుపెట్టుకోండి. సో ఇదన్నమాట. ఇంకా మరచిపోలేమయా మరచిపోలేమయా నా ప్రాణము, అలా సో అలా ఫాస్ట్ సాంగ్స్ అన్ని అని గుర్తుపెట్టుకున్నా పర్లేదు. కానీ దాన్ని ఏమంటారంటే ప్యాడిస్టిక్ చెప్పినప్పుడు స్పీడ్ పాట లేకపోతే ఫాస్ట్ సాంగ్ అంట ఇలా అంటే కుదరదు. 2/4, 3/4, 4/4 అని చెప్పాలి. అవసరమైతే మనమే కౌంట్ ఇవ్వాలి. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 అని అప్పుడు మనం స్టార్ట్ చేయాల్సి ఉంటది. లేకపోతే 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇలా 4/4 కానీ 3/4 కానీ ఆ వేరియేషన్స్ ఉంటాయి. సో ప్యాడిస్ట్ కి చెప్పేది నేను ఇప్పుడు చెప్పట్లేదు, బోర్డ్ లో చూపించమన్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? ఫాస్ట్ సాంగ్స్ అన్ని కూడా ప్లే చేసుకోవడానికి మీకు ఇంట్లో గానీ చర్చ్ లో గానీ కంఫర్ట్ గా ప్లే చేసుకోవాలంటే సో 2/4 బీట్ పెట్టుకోండి. నెక్స్ట్ 3/4 అంటే ఏంటి చెప్పాను కదా ఆల్రెడీ. 3 beats 4 bars అన్నమాట. 3/4 జిమ్ టాక్ టాక్ అని వస్తుంది. నా బోర్డ్ లో అయితే స్టైల్ 115, యమహా i425 లో అయితే స్టైల్ 115. రాసుకుంటే రాసుకోండి, స్టైల్ 115. వాల్ట్జ్ అని వస్తుంది, WALTZ. ఓకే, వాల్ట్జ్ అని ఉంటది. మీ ఒకవేళ మీరు మీ బోర్డ్స్ లో సెర్చ్ చేసుకోవాలంటే రిథమ్ అని కానీ స్టైల్ కానీ అని ఇస్తే అది నొక్కి నెంబర్ 1 నుండి రిథమ్స్ ఇలా ప్లస్ చేస్తా ఉంటే మారుతూ ఉంటాయి. సో వాల్ట్జ్ అనేది వచ్చినప్పుడు ఇక్కడ టెంపో ప్రతిదానికి ఇప్పుడు 2/4 కి అని 4 ఇచ్చాం కదా. సో ఇప్పుడు 3/4 కి అలా ఇవ్వకూడదు కదా, ఆ రిథమ్ కాబట్టి 3 ఇవ్వాలి. ఓకేనా? 3/4 కి 3 ట్యాప్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. సో ఈ రిథమ్ కి 3 ట్యాప్ ఇవ్వాలి.
3/4 గురించి చెప్తున్నాను నేను, ఓకేనా? అంటే ఎలాంటి సాంగ్స్ అంటే అది, లేకపోతే లేకపోతే సృష్టికి, లేకపోతే సృష్టి పిత సర్వోన్నత సమర్థుడు సర్వస్వము, లేకపోతే ఇంకా ప్రియుడని ప్రేమ పాదము చేరికి నెమ్మది ఆశక్తితో, లేకపోతే మహోన్నతుడా నా దేవా సహాయకుడా, అంటే టెంపో సెట్ చేసుకుంటే దానికి పాడగలం. మహోన్నతుడా నా దేవా సహాయ, అలా కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించుతివి స్తోత్రం. సో ఇలా 3/4 అర్థమైంది కదా? వాల్జన్ ఉంటది చూడండి, యమహాలో ఎక్కువ అలా ఇచ్చాడు, మరి చూసుకోండి మీ దాంట్లో ఏముందో. నెక్స్ట్ 4/4 రిథమ్ అంటే 4 beats 4 bars అన్నమాట. 4 beats 4 bars. అది నా బోర్డ్ లో 47 హెచ్హెచ్ గ్రోవ్ అని ఇచ్చారు. అంటే వెస్ట్రన్ సాంగ్స్ అన్నిటికి 4, వెస్ట్రన్ టైప్ అన్నిటికి కూడా 4/4 సెట్ అవుద్ది అనమాట. ఇది ట్యాప్ 4 టెంపోయే. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, లేకపోతే